నమస్తే, నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఈ రోజు వీడియోలో ఆకుకూరతో కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా హెల్దీ అండి. మీరు బ్రేక్ఫాస్ట్ లేకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా లంచ్ లేకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు కందిపప్పును కూడా వేసుకొని 2-3 సార్లు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వీటిని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు, 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1. ఉల్లిపాయలు కాస్త వేగనివ్వాలి. బాగా ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటాలు 2 యాడ్ చేసుకుంటున్నానండి. పెద్దవైతే 1 యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని టమాటాలు బాగా మెత్తగా వేగేంత వరకు వేగనివ్వాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పును కూడా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర 1 కప్పును యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఇందులో ఉప్పు అనేది సరిపోయిందా లేదో ఒకసారి చూద్దాము. నాకైతే ఉప్పు కరెక్ట్ గా సరిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ చూసారు కదా, విజిల్ మొత్తం నార్మల్ గా పోయింది. మూత తీసి చూద్దాము. చూసారు కదా, చాలా చక్కగా ఉడికిపోయిందండి. చాలా డెలిషియస్ గా ఉంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మరొక్కసారి దీన్ని కలుపుకొని వేడివేడిగా అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే ఆకుకూర కిచిడి రెడీ అండి. సో చేసుకోవడం చాలా తేలిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.